హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నాగల చవితి రోజు వ్లాగ్ ఇది. సో ఆ రోజు శనివారం కావడం వల్ల నేను ఇంట్లో సప్త శనివారం వ్రతం లాస్ట్ వారం అంటే 8వ వారం వడ్డీ చేసుకొని తర్వాత న్యూట్రిషన్ సెంటర్ చూసుకొని నేనైతే వచ్చేసాను సత్రంలో ఉన్న శివాలయం టెంపుల్కి. సో రైల్వే కోడూరులో ఉన్న శివాలయం టెంపుల్ దగ్గర ఫుల్ రష్ ఉంటుంది పుట్ట దగ్గర అని చెప్పి వచ్చాను. బట్ ఇక్కడ ఫుల్గా ఉన్నారు. మామూలు టైంలో అయితే ఇక్కడ చాలా చాలా ఖాళీగా ఉంటుంది సత్రం శివాలయంలో. అలా అన్నీ వచ్చేసాను. బట్ ఆ రోజు నాగల చవితి కాబట్టి ఫుల్ రష్ ఉన్నింది. సో ముందు రోజే నేను సద్దలన్నీ నానబెట్టేసుకున్నాను. అలాగే పొద్దున్నే లేచి వ్రతం అయిపోయిన తర్వాత సో పుట్టకు స్టార్ట్ అయ్యే ముందు నల్ల నువ్వులు బెల్లం దంచి పెట్టుకున్నాను. అలాగే చిలిముడి పెట్టుకున్నాను. ఇంకా సద్దలు కూడా అన్నీ రెడీ చేసేసుకుని పాలు పండ్లు పూలు తర్వాత టెంకాయ అన్నీ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాను రైల్వే కోడూరు నుంచి సత్రం దగ్గరికి. సో చాలా బాగా అమ్మవారికి పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా సరే పుట్టకు రావాలంటే సత్రంలో ఉన్న దగ్గరకే వస్తాను. ఎందుకంటే చాలా బాగుంటుంది, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. సో నేనైతే నాగమ్మకి ఎక్కువ నేను మొక్కుంటూ ఉంటాను. ఆమెకు మొక్కుంటే చాలా మంచి జరుగుతుంది. మీరు కూడా నాగల చవితి రోజు మిస్ అయిపోయి ఉంటే మిగతా ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఒక శుక్రవారం కానీ మంగళవారం కానీ ఆదివారం రోజు కానీ పెట్టుకోండి, చాలా మంచిది. ఇది ఇవాళ వ్లాగ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ రూపంలో నన్ను అడగచ్చు.